వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే జయ గారు. ప్రవీణ్ గారు, సాల్ట్ గురించి మనం గతంలో ఒక వీడియో చేశాము. రాక్ సాల్ట్ ని యూజ్ చేయాలి, దానివల్ల ఉపయోగాలు అసలు ఎలా లభిస్తాయి ఏంటి అనేసి. అయితే ఆ రోజే మీరు చెప్పారు షుగర్స్ కి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్తానని. అవునండి. అంటే రెగ్యులర్ గా మనం యూజ్ చేసే షుగరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఎలాంటి షుగర్ ని ప్రమోట్ చేస్తున్నారు? వైట్ షుగర్ ఇస్ వైట్ పాయిజన్ అనేది జగమెరిగిన సత్యం. అవునండి. రాజీ దీక్షిత్ గారు కూడా ఇదే మెట్ట చెప్పారు. వైట్ షుగర్లో దాంట్లో సల్ఫర్ యూజ్ చేస్తారు, 23 రకాల హాని చేసే కెమికల్స్ ఉపయోగిస్తారు. చక్కెర ఇప్పుడు చూడండి, వైట్ షుగర్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు చెరుకు రసం ఈ కలర్ ఉన్నప్పుడు అవునండి తెలుపు ఎట్లా వస్తుంది? అది మనం కొంచెం ఆలోచించాలి. చెరుకు రసాన్ని ఉడకబెడితే ఇదే కలర్ వస్తుంది. చెరుకు రసం ఉడకబెట్టి చక్కెర తయారు చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది మీరు స్మెల్ చూస్తే కూడా మీకు బెల్లం ఫ్లేవర్ వస్తుంది. చూడండి, మీకు బెల్లం ఫ్లేవర్ వస్తుంది. ఇంకోటి ఇది పెద్దగా ఫ్రీ ఫ్లో, బయట మార్కెట్ దొరికినట్టుగా పెద్దగా ఫ్రీ ఫ్లో ఉండదు. ఇది సేమ్ కలర్ రాదు. దీన్ని దేశీ ఖండ్ అంటారు, తెలుగులో కండసారి అంటారు. ఇది దేశీ ఖండ్ ఏంటంటే బెల్లం కంటే కొంచెం తక్కువ. ఎవరైతే బెల్లం ఉపయోగిస్తారో వాళ్ళకి చక్కెర వద్దనే చెప్తాను నేను, ఎందుకంటే బెల్లం ఆల్రెడీ టాప్ లో ఉంది. ఎవరైతే తెల్ల చక్కెర ఉపయోగిస్తారో వాళ్ళ కోసమే ఇది వాడమని చెప్తాను. అయితే ఈ చక్కెర ప్రసాదాలకు, నోములకు, దేవునికి ప్రసాదాలు, సత్యనారాయణ వ్రతాలు చేసేటప్పుడు ఈ చక్కెర వాడమని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకోసమంటే వైట్ షుగర్ లో 23 రకాల కెమికల్స్ ఉంటాయి, ప్లస్ అందులో జంతువుల ఎముకల పౌడర్ కలుపుతారని కూడా మనకు చాలా వింటున్నాము. కాబట్టి అది ప్రసాదాలకు నాన్ వెజ్ వాడినట్టు అవుతుంది, కాబట్టి వద్దనే మేము రిక్వెస్ట్ చేస్తాము. ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో ఐదర్ బెల్లం లేదంటే ఇది వాడాలి. దీని క్వాంటిటీ అంటే నార్మల్ షుగర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటండి? నార్మల్ షుగర్ లో మీకు మినరల్స్ అనేది ఉండవు. ఒక చెంచా నార్మల్ షుగర్ వైట్ షుగర్ తింటే రాజీ దీక్షిత్ గారు చెప్పినట్టుగా కనీసం 3 కిలోమీటర్ నడిస్తే గానీ అది అరగదంట. ఒక చెంచా అదేం చేస్తుంటే ఒంట్లో నుంచి కాల్షియం మొత్తం తీసేస్తుంది. ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓవర్ వెయిట్ అయిపోతారు, బుద్ధిమాంద్యం అయిపోతుంది, చర్మ వ్యాధులు, లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటిని పాడు చేస్తుంది. ఎందుకోసం అంటే అందులో కలిసిన కెమికల్స్ అంతా హాని చేస్తుంది. కాబట్టి అదే భోజనం చేసిన తర్వాత ఒక చెంచడు బెల్లం తింటే తిన్న భోజనం మొత్తం అరిగిస్తుంది. దానికి రివర్స్ గా వైట్ షుగర్ అన్నం తినక తింటే ఆ భోజనం విడిచిపెట్టి ఈ చక్కెరని అరగదీయడానికి హోల్ బాడీ పూర్తిగా ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే దాని హీట్ అప్పుడు రక్తంలోకి హీటు, కిడ్నీస్, లంగ్స్ లకి హీటు, ఎనర్జీ తీసుకొని ఆ చెంచడు చక్కెరని అరగదీయడానికి నానా అవస్థ పడుతుంది. ఈ బెల్లాన్ని పండించడంలో కూడా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటున్నారు? ఎట్లాంటి జాగ్రత్తలు? తప్పకుండా అండి. ఇది గో ఆధారిత వ్యవసాయం. అంటే ఆవు యొక్క మూత్రం, పేడ, ఘనామృతం, జీవామృతం అంటారు కదా, వాటితోనే చెరుకు పండిస్తారు. పండించిన తర్వాత దీని ప్రాసెస్ ఏంటంటే ఈ చెరుకు రసాన్ని ఉడకబెడతారు, కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టి ఒకసారి వడగడతారు, మళ్ళీ ఇంకోసారి ఉడకబెడతారు. పెట్టినాక చిక్కటి లిక్విడ్ ఏమో బెల్లం సైడ్ వెళ్తుంది, కొంచెం తక్కువ లిక్విడ్ ఉన్నది ఇది ఈ చక్కెరకు ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని ఒక రోలర్లేసి తిప్పుతారండి, 36 గంటలు తిప్పితే ఆ గోడలకు ఇట్లా ఈ విధంగా చక్కెర లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయినాక దాని అంతా గీకేసి ఎండకు ఆరబోస్తారు. జనరల్గా కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే డ్రయర్స్ వేస్తారు, అది ఒక్కసారి 1-2 గంటల్లో ఓవర్ హీట్ వేసేస్తారు. హీట్ ప్రొడ్యూస్ చేసి బాగా వేడి చేసేస్తే అది డ్రై అయిపోతుంది. కానీ ఇది అట్లా కాదు. దీన్ని దేశీ ఖండ్ అంటారు. ఇది ప్రాచీన పద్ధతిలో తయారు చేసిన చక్కెర. ఇది మీకు మార్కెట్ లో దొరకలేదు. ఎందుకోసం అంటే ఇది చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నార్త్ ఇండియాలో 1-2 రైతులే ఉన్నారు. ఇది రైతు పొలంలో తయారు చేసింది. ఇది బెల్లం కంటే కొంచెం తక్కువ. ఇలా రిచ్ కాల్షియం, మినరల్స్, ఐరన్ అన్ని ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా ఇది పెడితే మంచిది. ఇది ఏం పేరుతో మార్కెట్ లో అందుబాటులో ఉంది? దీన్ని దేశీ ఖండ్ అని నార్త్ ఇండియన్స్ అంటారు, మన తెలుగులో కండసారి అంటారు. ఏంటిదండి? కండసారి అని మన తెలుగులో అంటారు. ఇది మన ప్రసాదాలు కానీ ఎవరైతే వెజిటేరియన్స్ కొంచెం ప్రిఫర్ చేస్తే బాగుంటది. స్వీట్ క్వాలిటీ అంటే స్వీట్నెస్ అనేది ఎలా ఉంటుందండి? స్వీట్నెస్ వచ్చేసి మన రెగ్యులర్ షుగర్ తో కంపేర్ చేస్తే రెగ్యులర్ దానికంటే ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఈ చక్కెర అది 1 స్పూన్ వేస్తే 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం తిన్నా నష్టం లేదు. ఎవరైతే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం పరిమితంగా తినాలనేసి నాకు డాక్టర్స్ చెప్పిండ్రు. వాళ్ళకు ఎవరికైనా సరే బెల్లం ప్రిఫర్ అయ్యారు. షుగర్ లెవెల్స్ బానే ఉన్నాయండి, షుగరీగానే అనిపిస్తుంది. ఏమైనా స్వీట్స్ చేసుకుంటే దీంతో స్వీట్స్ చేస్తే
చాలా అద్భుతంగా ఉంటుంది, బాగా టేస్టీగా వస్తుంది. స్వీట్లు బాగుంటాయి, పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. పిల్లలు జనరల్ గా చాక్లెట్స్ అవి ఇవి తింటుంటారు, వాళ్ళు పాపం ఈ మధ్య బుద్ధిమాంద్యంతో ఓవర్ వెయిట్ తో వస్తున్నారు, ఓవర్ వెయిట్ అయిపోతారు. ఎందుకంటే తెల్ల చక్కెర తింటే ఓవర్ వెయిట్ అయిపోతారు, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ షుగర్ అయితే అది గ్యారంటీగా వస్తుంది. దీంతో అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. షుగర్ పేషెంట్స్ కు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బెల్లం సైడ్ వెళ్ళిపోండి. బెల్లం టాప్, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఇది అమ్ముతానని ప్రొవైడ్ చేయట్లేదు. బెల్లం కూడా ఏంటంటే న్యాచురల్ బెల్లమే, ఏదైతే రైతు పొలంలో తయారు చేస్తాడో, ఫ్యాక్టరీలో తయారైంది కాకుండా పొలంలో తయారు చేస్తాడో, నేచురల్ ఫార్మింగ్ చేసి, అంటే గో ఆధారిత వ్యవసాయంతో చేసిన చెరుకుతోని చేసిన బెల్లం మాత్రమే ఉపయోగించండి మార్కెట్లో. ఇదేంటండి? దీన్ని మిశ్రీ అంటారు. మిశ్రీ ఇది కూడా మన ప్రాచీన పద్ధతిలో తయారు చేసిన చక్కెర, అది మిశ్రీ. ఇది మీకు అసలు అన్ని ఒక కలర్ లో ఉంటాయి చూడండి, ఒక కలర్ లో లేవు అసలు, ఏది ఒక కలర్ రాదు. ఈవెన్ మా రాక్ సాల్ట్ కూడా సేమ్ కలర్ రాదు. ఇది కూడా ఇప్పుడు ఇది కూడా నెక్స్ట్ టైం చూసినప్పుడు లైట్ కలర్ రావచ్చు, ఎందుకంటే చెరుకు రసం ఉడకబెట్టినప్పుడు దాని టెంపరేచర్ కొంచెం మారుతుంది కదా, ఎప్పటికి ఒకటే టెంపరేచర్ మెయింటైన్ చేయరు కదా. ఒకటి బ్రౌన్ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఇంకొంచెం లైట్ డార్క్ లైట్ షేడ్స్ లో అట్లా ఉన్నాయి. దీని స్పెషాలిటీ ఏంటండి? ఇది అన్నిటికంటే టాప్ అది. ఇది ఎందుకంటే అది రేట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది. ఇది బెల్లం కంటే కూడా టాప్, ఎందుకంటే ఇందులో మనకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఎక్కువ ఉంది. ఓకే. ప్లస్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్లస్ మనకు ఆల్కలైన్. ఇది దీంట్లో కొంచెం సోంపు వేసుకొని మిక్సీ చేసుకొని తింటే, నీళ్ళని కలుపుకొని తాగితే ఎవరికైతే ఓవర్ హీట్ ఉన్నారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ షుగర్ గానీ మిశ్రీ గానీ అవైలబుల్ గా ఉన్నాయండి మార్కెట్ లో గానీ? ఎక్కడ అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇది కావాలి అని అనుకుంటే ఎట్లా తీసుకోవాలి? ప్రస్తుతం అయితే, ఎందుకంటే ప్రస్తుతం మా దగ్గరనే ఉన్నది. ఇది షాపులు, సూపర్ మార్కెట్స్ ప్రిఫర్ చేయరు. ఎందుకోసం అంటే దీని ఖరీదు ఎక్కువ ఉంటది, వాళ్ళకి మార్జిన్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి, రైతుని ఎవరు ప్రమోట్ చేయరు. ఇప్పుడు జనరల్ గా రైతు ఏదైతే మంచిగా పండిస్తారో అదే సెలబ్రిటీస్ తింటారు, కాకపోతే వాళ్ళు ప్రమోట్ చేసేది కంపెనీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దీన్ని ప్రమోట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి జనాలకు అవేర్నెస్ రావాలి. నార్మల్ షుగర్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? హెల్త్ బెనిఫిట్స్ అంటే ప్రధానంగా ఇందులో పూర్తిగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది నేచురల్ ఫార్మింగ్, ఇది గో ఆధారిత వ్యవసాయము, ఇది పూర్తిగా చెరుకు రసం తప్ప ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. ఇంకా అందులో అయితే ఏమేమి కెమికల్స్ కలుపుతున్నారు అనేది భగవంతునికి తెలుసు. టెక్నాలజీ పెరిగినా కొద్దీ ఇంకా కలుపుతూనే ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి.